హాయ్ అండి, అందరికీ నమస్తే. మనకి రాబోతున్న మార్గమాసంలోని మొదటి గురువారం లక్ష్మీ వ్రతం ఏ రోజు వస్తుంది, ఆ రోజు విధి విధానాలేంటి అన్నీ కూడా వివరంగా మీకు ఈ వీడియోలో తెలియజేస్తానండి. అండ్ థ్యాంక్ యూ అండి ఈ వీడియో చూస్తున్నందుకు. మనకి మార్గశిర మాసం అంటేనే లక్ష్మీ అమ్మవారికి అలాగే విష్ణుమూర్తికి ఎంతో విశిష్టమైనది, అలాగే ఇష్టమైన మాసం. ఈ మార్గశిర మాసంలో వచ్చే ప్రతి గురువారం ఎవరైతే లక్ష్మీ పూజ చేస్తారో వాళ్ళకి ఆర్థికంగా కూడా అన్ని విధాలుగా కూడా ఆ లక్ష్మీ అనుగ్రహం అనేది లభిస్తుందండి. నిజంగా చెప్తున్నాను. మీరు ఒక్కసారి మార్గశిర మాసంలోని లక్ష్మీ గురువారాలు ఈ పూజ చేసి చూడండి. చాలా సింపుల్గా నేను చెప్తానండి, అలా చెయ్యండి. ఖచ్చితంగా మీలోని చక్కగా అన్నీ కూడా మార్పు అనేది జరగడం ప్రారంభమవుతుంది. ముందుగా ఈ మార్గశిర మాసంలో వచ్చే ప్రతి గురువారం కూడా మనం సూర్యోదయానికి ముందే నిద్ర లేచి ఇంటిని అన్నీ కూడా కలకలలాడుతూ ఉంచేలా చేసుకోవాలండి. అలాగే ఇంటి గుమ్మానికి ప్రధాన ప్రాధాన్యత ఇవ్వాలి. చక్కగా ముగ్గులు వేసి అలంకరించుకొని, అలాగే ఇంట్లో కూడా ఎప్పుడూ కూడా చక్కగా అమ్మవారి నామస్మరణ చేసుకొని ఆ రోజు యథావిధిగా ముందుగా చక్కగా పూజా మంత్రం పూజ చేసుకుని అమ్మవారికి కూడా అలాగే ముందుగా గణపతి పూజ చేసుకోండి. చేసుకున్న తర్వాత అమ్మవారికి చక్కగా మీరు వేరేగా పెట్టుకోండి పీఠం. లేదు అంటే అక్కడే పెట్టుకొని కంపల్సరీ అమ్మవారికి ఈరోజు తాంబూలం పెట్టండి. పువ్వులు అంటే మంచిగా వాసన వచ్చిన పువ్వులు ఇవన్నీ అమ్మవారికి సమర్పించి మీ కోరిక అనేది చెప్పుకోండి. ఈ లక్ష్మీ గురువారాలు మాత్రం చాలా పవర్ఫుల్ అండి. మీరు ఒక్కసారి చేసి చూడండి. నిజంగా మీలోని మంచి మార్పు అనేది ఆర్థిక పరంగా కూడా చాలా మంచి జరుగుతుంది. అలాగే మీకు ఏమైనా పనులు ఆటంకం ఉన్నా కూడా ఖచ్చితంగా అవన్నీ కూడా ముందుకు అనేవి సాగుతాయి. ముందుగా మనం ఈ మార్గశిర మాసంలోని అమ్మవారికి చక్కగా ముందు గణపతిని ఆరాధించిన తర్వాత అమ్మవారికి షోడశ అన్నీ కూడా పూజ అనేది చేసుకోవాలి. అష్టోత్తరాలతోటి అమ్మవారికి మీకు నచ్చిన నామంతో లేదా లక్ష్మీ అయి నమః అనుకున్నా చాలండి. అలాగే ఈ మార్గశిర మాసంలోని చక్కగా అమ్మవారికి ధూపం దీపం అన్నీ పెట్టుకొని సమర్పించుకొని తాంబూలం అలాగే ఇంట్లో కూడా చక్కగా ధూపం అనేది వేయండి. 2 పూట్ల అమ్మవారికి దీపారాధన మీకు అన్ని విధాలుగా కూడా మంచి ఫలితం అయితే పొందుతారండి. అలాగే ఈ మనకి రెండో గురువారం ఎప్పుడు వస్తుంది, పూజా టైమింగ్స్, నక్షత్రం అన్నీ కూడా నైవేద్యం ఏం సమర్పించాలి అన్నీ మీకు ఇప్పుడు తెలియచేస్తాను. మనకి రెండవ గురువారం డిసెంబర్ 21, 2023 శుక్ల నవమి రోజు రేవతి నక్షత్రం అండి. పూజా సమయం ఉదయం 6 గంటల లోపు చేసుకోండి. ఒకవేళ మీకు ఆ సమయం కుదరకపోతే ఉదయం 7:30 నుండి 10:05 మధ్యలో చేసుకోండి. అలాగే సాయంత్రం 4:36 నుండి 6:14 లోపు అయితే చేసుకోండి. ఈరోజు అమ్మవారికి మనం నైవేద్యంగా అట్లు, తిమ్మనం అనేవి సమర్పించుకోవాలి. అలాగే ఈరోజు మనం అమ్మవారికి ఈ విధంగా సమర్పించుకున్నట్టయితే మనకి అన్ని విధాలుగా కూడా అనుకూల ఫలితాలు అయితే పొందుతాము. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.